వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ ఆధ్వర్యంలో గ్రీవియన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా నియోజకవర్గ ప్రజలు పార్టీ కార్యకర్తల నుంచి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. అబ్దుల్ గఫార్ కి 1,79,495 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవియన్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఒంటరి మహిళ, అలాగే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, వికలాంగ పెన్షను, ఇంటి స్థలాల కోసం, అలాగే ఇల్లు కట్టుకోవడం కోసం, లోన్ల కోసం మరి అప్లికేషన్లు రావడం జరిగింది. ఆ అప్లికేషన్లు అన్నీ కూడా అధికారులకు ఫార్వర్డ్ చేసి మరి పెన్షన్లు అయితే అతి తొందరలో ఇవ్వాలన్న నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి కార్యక్రమం అతి తొందరలోనే జరుగుతుందని చెప్పి మరి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం. మరి అధికారులకి ఈ పంపించి మనం అధికారుల ద్వారా మరి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి ఆన్లైన్ చేయించే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి గారు మనకు అప్పచెప్పారు. అలాగే ఈవేళ 57 చెక్కులు దాదాపుగా రావాల్సి ఉన్నాయి. అయితే అక్కడేదో ఒక సైన్ తేడాతోటి ఈవేళ ఆ కార్యక్రమం మళ్ళీ శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి గఫార్ గారు అని మా అందరికీ కూడా మా మోటార్ ఫీల్డ్కి ఫ్రెండ్ ఆయన. అయితే అది మన ఇన్ఛార్జి మంత్రి గారి లాగిన్లో అప్పుడు పెట్టడం జరిగింది. అయితే ఆయన కొన్ని కాగితాలు పెట్టకపోవడంతో అది మళ్ళీ రిజెక్ట్ అయ్యి వెనక్కి వస్తే మళ్ళీ ఆ పేపర్స్ అన్నీ ఫిల్ చేసి పాపం చాలా రోజులైంది. ఈవేళ మరి ఆ చెక్కు రావడం జరిగింది. 1,79,495 రూపాయలు మరి ఆయనకి చెక్కు రూపేణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి ఎవరైతే ఈ CMRF లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సందర్భాలు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు, తర్వాత ఈ డబ్బులు వస్తాయన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ